నివేదిక. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వము ఏర్పడి డిసెంబర్ 7, 2024 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. 7 డిసెంబర్ 2023 నాడు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లోనే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది మన ప్రభుత్వం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవలు పరిమితి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం తెచ్చింది. ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తము 1835కు పెంచింది. అభయాసము హామీల కోసము ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనంగా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇచ్చిన హామీలకు కట్టుబడి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు సమర్పించారు. కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారులు గద్దర్ పేరిట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం అందరినీ కూడా, ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పేసి ఈ ప్రజాపాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ ఫలాలన్నీ అందుకోవాలనే ఉద్దేశంతో గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఈ విజయోత్సవాలు కళాకారుల ద్వారా ప్రభుత్వ పథకాలపై అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నందుకు మీ గ్రామాల్లో కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వ పథకాలను, అన్ని ఫలాలను అందుకోవాలి. అటువంటిది అప్పుడే ప్రజాపాలన సార్థకమవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. కావున అందరూ కూడా ఫలాలను అందుకొని మంచి స్వేచ్ఛాజీవులుగా గడపాలని ప్రభుత్వ ధ్యేయము. కావున గ్రామస్తులందరూ కూడా ఇంకా రావాల్సిందిగా కోరుతున్నాము. చౌరస్తా వద్దకు ఒక పాట.